అయ్యగారు, ఎన్నో రోజులుగా పని చేస్తున్నాను, జీతం ఒకేలాగిస్తున్నారు, కొంచెం పెంచండి అయ్యా. నోర్మయ్, నువ్వేం పెద్ద పీకే పని చేస్తున్నావు, జీతం పెంచాలా? కనీసం ఒక వారమైన లీవ్ ఇవ్వండి, ఇంటికి పోయేసి వస్తానా. నోర్మయ్ బాయ్, నువ్వు పోతే ఇంటికాడ పని అంతా ఎవరు చేయాలన్నా? సరే సార్, డబుల్ యాక్షన్. ఎందుకయ్య గారు తోనారు? చెప్తారా బయ్? ఏయ్, నిన్న అడెందుకు దోని తెలుసా? ఎందుకయ్య గారు? ఆడొక జీవం తొక్కి చంపేస్తుంటావు. వేరే జీవులను చంపే హక్కే మనకు లేదు. జీవహింస మహాపాపం తెలుసా? అయ్యగారు, నేను ఇంట్లో ఏమంట? మటన్ కూర, చికెన్ ఫ్రై, చేపల పులుసు. ఆహా, ఇది పట్టా పేడ తట్ట, ఇన్ని చంపి మింగి తినేశారు, ఇది జీవహింస కదా? అది జీవహింస కదరా, కర్మ ఫలం. అయ్యగారు, నాకు సీతాఫలం తెలుసు, రామఫలం తెలుసు, ఈ కర్మఫలం ఏందా? నీకు చెప్పిన అర్థం కదరా. సరే చెప్తారా. అక్కయ్య గారు, నేలబడి నాకు. నేను ముందు ఆడ ఆపేశాను అయ్య గారు. నీళ్ళు లేబర్ పోయా. నై, ఎందుకు అడస్తున్నావా? నా బాధ ఎందుకు చెప్పుకోవాలి తెలియట్లేదండి. అయ్యగారికి చెప్పుకరా. అయ్యగారు ఎక్కడండి? నేనే అయ్యగారు. ఆ? నీ బాధ ఎంతో చెప్పురా. ఇంట్లోంచి 2 లక్షలు తెచ్చి బెట్టింగ్ లో బాగుండేదా? బెట్టింగ్ ఆడకూడదని తెలియదురా? నీలాంటి వాళ్ళు దేశానికి పెట్టిన పేడ పురుగులు. అది పేడ పురుగు కాదు, చీడ పురుగు. బెట్టింగ్ ఆడే బదులు ఆడిన పోయి సావచ్చు కదరా. నిజమే అయ్యా, నాకు అనిపించింది, అందుకే విషయం దాకా చచ్చిపోదాం వచ్చాను. మంచి పని చేసినావు. ఎంత విషయమేదా? పొట్టిదే తాగితే గొంతులో మంట వస్తుందని చెప్పేసి పాయసంలో కలిపి క్యారెట్ బాక్స్ దేవుడి కాడ పెట్టిన. దేవుడు కడబెట్టుండింది. ఊరు కాడ పెట్టింది అంటున్నా, నీకట్టే కావాలి. అయ్యగారు, ఇదేనా కర్మఫలం అంటే? ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.